హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డీటెయిల్డ్గా మనం మంత్ టు మంత్ అనాలిసిస్లోకి వెళ్దాం. ఒక చిన్న డేటా అయితే నేను ప్రిపేర్ చేశాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏప్రిల్లో మనకి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయినాయి, ఈ టీసీఎస్ ఎన్క్యూటీ అనేది. సో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 22 వరకు ఎవరికైతే ఇంటర్వ్యూస్ జరిగినాయో వాళ్ళందరికీ మ్యాక్సిమం రిజల్ట్ అయితే వచ్చింది. రిజిస్ట్రేషన్ మెయిల్స్ కూడా వస్తాయి. సో ఏప్రిల్ 22 కన్నా ముందు ఉన్న వాళ్ళు అయితే పక్కగా మీరు ఇంకా వెయిట్ చేయకండి. ఇదైతే వాళ్ళకి పక్కగా ఇంకా మరి మీరు వెయిట్ చేస్తూ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఇంకా మీరు హోల్లో ఉన్నారు, మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఇంకా మరి మీ ఇష్టం. మరి నేను చెప్పడం అయితే చెప్పా. సో అదంతా ఇంకా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోండి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి అక్కడ నుంచి ఇంకొక 1 మంత్ చూసుకున్నట్టయితే మే 22 వరకు అనుకున్నట్టయితే, సో ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు వీళ్ళలో చాలామందికి రీసెంట్గా రిజిస్ట్రేషన్ మెయిల్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా చాలామంది రిజిస్ట్రేషన్ మెయిల్స్ వచ్చాయి. అండ్ అంతేకాదు వీళ్ళకి కూడా డిజిటల్కి ఇచ్చిన వాళ్ళకి లైక్ ఏమంటారు డిగ్రేడేషన్ అయితే జరిగింది, రోల్ అయితే డిమోట్ అయింది. సో డిజిటల్ ఇచ్చిన వాళ్ళకి నింజాలు వచ్చినాయి. సో వీళ్ళకి ఆ తర్వాత జూన్లో ఇచ్చిన వాళ్ళకి కొంతవరకు చూసుకున్నట్టయితే ఎక్కువ మందికి జూన్లో ఇచ్చిన వాళ్ళకి రిజల్ట్ అయితే బాగానే వచ్చింది గైస్. మేతో కంపేర్ చేసుకున్నట్టయితే జూన్లో కొంచెం రిజల్ట్ అయితే ఎక్కువ మందికి బాగానే వచ్చింది. డిజిటల్ ఇచ్చిన వాళ్ళకి డిజిటల్ వచ్చింది, ప్రైమ్ ఇచ్చిన వాళ్ళకి ప్రైమ్ కూడా వచ్చింది. సో వీళ్ళకి ఇలా చూసుకున్నట్టయితే ఇంకా వీళ్ళందరిలో కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అందరికీ వచ్చేసిందా రిజల్ట్ అంటే అలా కాదు గైస్. ఇది ఫేజెస్ ద్వారా జరుగుతుంది. అసలు ఫేజ్ అంటే ఏంటి బ్రో, ఎలా జరుగుతుంది, క్లస్టర్ అంటే ఏంటి అని క్లియర్గా అడిగినట్టయితే సో క్లియర్గా చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఒక లొకేషన్లో ఒక ఏ అనే ఒక లొకేషన్ పాయింట్లో ఇక్కడ ఒక 200 మందికి ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది. సో ఈ 200 మెంబర్స్కి ఒక బిజినెస్ టీం ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ శాలరీస్ చూసుకోవడానికి, ఆర్ఎల్స్ వీళ్ళ తాలూకా ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి, లైక్ ఆఫర్ లెటర్ జనరేట్ చేయడానికి, వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి. సో ఇవన్నీ వాళ్ళు ఉంటుంది. సో ఎవరైతే ఈ టీం ఉంటుందో వీళ్ళు వాళ్ళ తాలూకా డెసిషన్ ఒక్కొక్కలా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఈరోజు 200 మెంబర్స్కి ఇంటర్వ్యూ జరిగింది, ఇంకొక 3 days తర్వాత ఒక 200 మెంబర్స్కి ఇంటర్వ్యూ జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు ఈరోజు 200 మెంబర్స్లో టాప్ ఉన్న వాళ్ళు ఆ రోజు 200 అంటే నెక్స్ట్ డే 200 మెంబర్స్లో టాప్ ఉన్న వాళ్ళు. సో టాప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఇద్దాం అనుకుంటారు. లైక్ ఎలా అంటే ప్రైమ్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇద్దాం. ఆర్ఎల్స్ ప్రైమ్ ఇచ్చిన వాళ్ళలో కూడా సంథింగ్ వాళ్ళ తాలూకా ఎలా ఉంటాయంటే CGPA అయ్యి ఉండొచ్చు, వాళ్ళ తాలూకా టెస్ట్ స్కోర్ అయ్యి ఉండొచ్చు, CGPA కాదు టెస్ట్ స్కోర్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అయ్యి ఉండొచ్చు, హెచ్ఆర్లో బాగా ఇచ్చి టీఆర్లో బాగా ఇవ్వకపోయినా. సో ఇలాంటి వాళ్ళందరినీ వెనక పెట్టచ్చు. సో ఇలా వాళ్ళకి చాలా ఆస్పెక్ట్స్లో ఒక పర్సన్ని ఆర్ ఒక ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూయర్ అనేవాడు వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే రాసుకుంటారు అనమాట. సో దాన్ని బట్టి అండ్ అంతేకాదు వాళ్ళ తాలూకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీ స్కిల్స్ మ్యాచ్ అవుతుందా లేదా దాన్ని బట్టే మీకైతే ఫర్దర్గా నెక్స్ట్ మెయిల్స్ అయితే వస్తాయి గైస్. ఇది క్లియర్గా చెప్పాలంటే యాక్చువల్ ప్రాసెస్ అయితే బ్యాక్ ఎండ్లో వాళ్ళు చేసేది అయితే ఇదే. ఇది మీరు ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు. సో ఒక టీం అయితే ఉంటుంది, బిజినెస్ టీము, దాన్ని బట్టి క్లస్టర్స్ అనేది డివైడ్ చేస్తారు. ఒకే ఇంటర్వ్యూ డేట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకేసారి అయిపోతుందని నేను చెప్పను. ఎందుకంటే ఒకే రోజు ఇంటర్వ్యూ అయినా సరే ఒకరికి ముందు వస్తుంది ఇంటర్వ్యూ ఫర్దర్ మెయిల్ రిజల్ట్ ముందు వస్తుంది, ఒకరికి రిజల్ట్ తర్వాత రావచ్చు. ఎందుకంటే వాడి స్కిల్స్ వేరు, నీ స్కిల్స్ వేరు. వాడి డేటా సైన్స్ అయి ఉండొచ్చు, నీది సంథింగ్ పైథాన్ అయి ఉండొచ్చు. సో లైక్ అలా కొంత తేడా అయితే ఉంటుంది. సో ఇది నేను క్లియర్గా చెప్పే విషయం అయితే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ప్రతిసారి డిస్కరేజ్ అవుతున్నారని చెప్పి నేను ఈ వీడియో క్లియర్గా నేను చెప్పాను. ఇంకా మరి మీ ఇష్టం అన్నమాట. ఏదైనా మనకి ఒక ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి. ఒక ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఎప్పుడు చెప్తామంటే ఆ క్వశ్చన్స్ లేదంటే ఆ కాన్సెప్ట్ ఆ టాపిక్ నుంచి పాస్ట్ 5 years ఆర్ 10 yearsలో ఎక్కువ ఫ్రీక్వెన్సీలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఒక ఎగ్జామ్లో. ఐదర్ పబ్లిక్ ఎగ్జామ్ ఆర్ ఎనీ ఎగ్జామ్, పబ్లిక్ సర్వీస్ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా సరే, దాన్నే కదా మనం ట్రెండ్ అంటాం. సో ఇలా ట్రెండ్ బట్టి చూసుకున్నట్టయితే టీసీఎస్ ఎన్క్యూటీ గురించి చూసుకున్నట్టయితే ఇది ఏమి మనకు కొత్త ఏం కాదు, చాలా సంవత్సరాల బట్టి జరుగుతుంది. చూసుకున్నట్టయితే మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా చూసుకోండి, ఎవరైనా సీనియర్ని అడగండి. సో ఏం చెప్తారంటే లాస్ట్ అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత 2 to 8 weeks, ఇంకా తప్పితే 10 weeks అంతకన్నా లేట్గానే వస్తే మీ ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. అంటే అంత ఒక 8 weeks తర్వాత మీ ఇంటర్వ్యూ ఇచ్చి 8 weeks దాటింది అంటేనే మీకు ఇంకా తక్కువ, ఇంకా మీకు ఛాన్స్ లేనట్టే. సో అందుకు నేను ఆ పాయింట్ నేను చెప్పాను. అండ్ అంతేకాదు
కొంతమందికి 10 డేస్లోనే రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తాయి. సో వాళ్ళ గురించి పక్క తీసేయండి. కొంతమందికి చాలా నెలల తర్వాత రీసెంట్గా రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. సో వాళ్ళ గురించి పక్క తీసేయండి. రిజెక్షన్ మెయిల్ రాకుండా ఉంటారు కదా, సో వీళ్ళకి హోల్డ్లో ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు. సో హోల్డ్లో ఉండడం అంటే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఫర్దర్గా మెయిల్ వస్తుందో ఎవరికి తెలియదు. అండ్ ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా చాలామందికి హోల్డ్లో పెట్టాడు. అండ్ నేను లాస్ట్ వీడియోలో నేను పెట్టినగా ఏంటంటే కింద ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ జరిగింది, ఇప్పటికీ హోల్డ్లోనే ఉంది. అలాంటి టీసీఎస్కి అదేం కొత్త ఏం కాదు. సో అందుకు నేను లాస్ట్ వీడియోలో అలా చెప్పాను. మీ పెర్ఫార్మెన్స్ బాగుంది, మీకు ఎలాంటి ఇంకా బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంటే నేను మిమ్మల్ని ఏమీ డిస్కస్ చేయట్లేదు, మీరు వెయిట్ చేయొచ్చు గైస్. సో ఇది నేను మన వీడియోలో నేను క్లియర్గా చెప్పే విషయం. అండ్ ఇంకొకటి క్లియర్గా చెప్తున్నాను, ఒక హెచ్ఆర్ని కూడా అడిగాను, ఏంటంటే ఎంతవరకు ఇంటర్వ్యూస్ అన్నీ జరిగినాయి అని చెప్పి క్లియర్గా అడిగాను. అడిగితే ఏం చెప్పారంటే ప్రజెంట్ అయితే టీసీఎస్లో ఎవరికి కూడా ఈ ఎన్క్యూటీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి అయితే వెళ్ళదు గైస్, ఎవరికి వెళ్ళదు. ఒకవేళ మీరు ఎంత పెద్ద సీనియర్ని అడిగినా వాళ్ళకి కూడా తెలియదు. ఇక్కడ ఎలాంటి రిఫరల్స్ కానీ ఎలాంటి అసలు ఇన్ఫర్మేషన్ కానీ బయటికి వాళ్ళు చెప్పరు. సో ఇది నేను క్లియర్గా చెప్పే విషయం. అండ్ ఇంకొక థింగ్, ఇంకా చాలామంది ఏమంటున్నారంటే స్టార్టింగ్లో మీ వీడియోస్ చూసే బ్రో మాకు హోప్ వచ్చింది, చాలా ఎంకరేజింగ్గా మాట్లాడావు, మోటివేషన్ ఇచ్చావు, వెయిట్ చేయండి అని చెప్పి. యాక్చువల్ చెప్పాలంటే అప్పట్లోనే నేను వీడియోస్ చేసిన ఒక 1 మంత్కే చాలామందికి రిజల్ట్ అయితే వచ్చింది. చాలామందికి ఫర్దర్గా ఆఫర్ లెటర్స్, జేఎల్స్ ఇవన్నీ కూడా అయినాయి వాళ్ళ ప్రాసెస్ కూడా. సో ఇంకా ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే అందుకే ఇంకా లేట్ అవుతుంది కదా, సో అందుకు ఇంకా చాలా దీన్ని బట్టి మాట్లాడుతున్నా. మీకు ఇంకే ఆపర్చునిటీ లేదు అన్నట్టయితే పక్కాగా మీరు వెయిట్ చేయండి గాయస్. ఇంకా అంతకుమించి మీరు ఇంకా ఏం చేయలేరు కాబట్టి. సో అంతేగాని దీని మీద ఇంకా మొత్తం ఓవర్లాప్ అయిపోయింది, దీని మీద ఇంకా మొత్తం పెట్టుకొని టైం అయితే వేస్ట్ చేసుకోండి. ఈలోపు మీరు ఏం చేయాలంటే కొంత స్కిల్ ఏదైనా నేర్చుకోండి, కొత్తగా సర్టిఫికేషన్స్ ఏమైనా చేయండి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయండి, మీ కోడింగ్ స్కిల్స్ పెంచుకోండి. సో ఇంకా మీకు మీ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇది నేను ఇంకా ఈ వీడియోలో నేను చెప్పే విషయం. మన ఛానల్లో అయితే ఫర్దర్గా వీడియోస్ అయితే ఇంకా పెడుతూ ఉంటాను నేను. టీసీఎస్ అనే కాదు గైస్, వైజాగ్లో కొన్ని కంపెనీస్ అయితే ఇంకా రానున్నాయి కమింగ్ సూన్. సో నేను చెప్తాను, వాటి గురించి రిఫరల్స్ కూడా ఇస్తాను అనమాట. సో వెయిట్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, మీరు చేసే ఉంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.